మహనీయుడవు నీవేనయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తి నీవే అయ్యా, సర్వలోకానికే చక్రవర్తి నీవే అయ్యా. నూతన క్రియలో నీవు సెలవీయగా, మాయగారి జీవితమే సుఖ సౌఖ్యము కాదా. నూతన క్రియలో నీవు సెలవీయగా, మాయగారి జీవితమే సుఖ సౌఖ్యము కాదా. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు. తన జీవితంలో ఎన్నో కార్యాలు మీరు చేస్తూ వస్తూ ఉన్నారు. ఇంకా నాయన వారి పట్ల కార్యాలు సఫలీకృతము చేయండి నాయన. నీ కృప చేత నింపండి తండ్రి. స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఈ సమయంలో నీ బిడ్డలకు నీ యొక్క సందేశాన్ని అందిస్తూ ఉండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయాన్ని మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోవలసిందిగా యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. చెప్తాం ఆమేన్. ఆమేన్. మంచిది దేవుని బిడ్డారా, గడిచిన పునరుత్థాన దినం నుంచి ఈ పునరుత్థాన దినం వరకు దేవుడు తన సజీవమైన రెక్కల క్రింద మనలందరినీ భద్రపరిచి కాచి కాపాడే రీతిగా ఆయన నామాన్ని స్తుతించే సమయాన్ని ప్రభు మనకు ప్రసాదించినందుకే అందరి చేతులు ఎత్తి స్తోత్రం చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని సందర్భంగా మనం విందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము మరి 30వ అధ్యాయము 15వ వాక్య భాగాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. 15, 16 వాక్యాలు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తి పడనవి 3 కలరు, చాలును అని పలుకునవి 4 కలరు. అవేవనగా పాతాళం, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలు అనని అగ్ని. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో భక్తుడైనటువంటి ఆగూరు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఈయన మహాజ్ఞాని అని మనం చూడగలుగుతాం. కానీ జ్ఞాని అయినప్పటికీ నేను జ్ఞానం లేనటువంటి వాడను, పశుప్రాయుడును, మనుషులందరికంటే తక్కువ వాడను అని చాలా తగ్గింపు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అయితే భక్తుడు ఆగూరు భక్తుడు సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో
ఒక చక్కటి 15-16 వచనాల్లో చక్కటి మాటలు రాస్తున్నాడు. జలగకు ఇమ్ము ఇమ్ము అని 2 కూతుర్లు కలరు, తృప్తి పడనవి 3 కలవు, చాలును అని పలకనవి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు, చాలును అనని భూమి, చాలును అనని అగ్ని అనే దేవుని యొక్క వాక్యను చూస్తూ ఉన్నాం. అంటే తృప్తి లేనటువంటివి, చాలును అని పలకనవి 3 ఉన్నాయి, తరువాత చాలును అని పలకనవి 4 ఉన్నాయి అని చదువుతామన్నమాట. దాంట్లో మొట్టమొదటిది ఏమిటి అంటే అవేవనగా పాతాళమునకు తృప్తి లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పాతాళానికి ఏమి లేదట? తృప్తి లేదు. పాతాళానికి ఎందుకు తృప్తి లేదు అంటే పాతాళంలోకి ఎంతమంది ప్రజలు వచ్చినా కానీ పాతాళం నోరు తెరుచుకొని ఉంటుందట. అది ఇంకా రండి అని నోరు తెరుచుకుంటది. అంటే పాతాళంలోకి ఎన్ని వేల లక్షల కోట్ల మంది వచ్చినా కానీ, ప్రపంచ దేశాలన్నీ కూడా పాతాళంలోకి వెళ్ళినా కానీ పాతాళం నోరు తెరుచుకొని ఉంటుంది. అది మాత్రం ఇప్పుడు కూడా క్లోజ్ ఉంటుందట. హౌస్ఫుల్ అనేది పాతాళానికి ఉండదు. చూసారా, ప్రజలు కిక్కిరిసిపోతే హౌస్ఫుల్ అనే బోర్డు పెడతారు కదా. అయితే పాతాళానికి హౌస్ఫుల్ అనేటువంటి బోర్డు లేదు, అది ఎప్పుడు కూడా ఖాళీగానే ఉంటది. అంటే దానికి తృప్తి అనేది పాతాళానికి లేదు. దేవునికి స్తోత్రాలు. ఇల్లందోళ్ళు అందరూ పాతాళానికి వెళ్ళినా కానీ ఇంకా కారేపల్లి వాళ్ళు కావాలంటది, ఇంకా కమ్మ వాళ్ళు కావాలంటది, ఇంకా నడుమూరు వాళ్ళు కావాలంటది, ఇంకా భూవెల్లి వాళ్ళు కావాలంటది. అంటే పాతాళానికి ఏంటంటే దానికి తృప్తి లేదు, అది నోరు తెరుచుకొని ఉన్నది అనే వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, అలాంటి పాతాళం నుంచి తప్పించుటకై ప్రభువుని యేసుక్రీస్తు వారి శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి ప్రజలందరి కొరకై, సర్వలోక మానవాళి కొరకై తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఆయన త్యాగము గొప్పది. దేవునికి స్తోత్రాలు. ప్రభు త్యాగము గొప్పది, ప్రభు యొక్క మరణము గొప్పది, ప్రభు యొక్క పునరుద్ధానము గొప్పది. చూసారా, ఒకసారి ట్రైన్ వెళ్తున్న తర్వాత కొంత దూరంలో ఒక గొర్రెల కాపరి గొర్రెల మందను మేపుతూ ఉన్నాడు. సరే, అకస్మాత్తుగా ఏమైందో ఆ సందర్భంలో ఒక బ్రిడ్జి ఏమైంది అంటే ఆ ట్రైన్ పట్టాల బ్రిడ్జి అది కూలిపోయి అది ఊగిసలాడుతుంది. ఆ పట్టాలన్నీ కూడా వేలాడుతున్నాయి. దాని కింద ఉన్నటువంటి ఆ చెట్టలు అన్ని కూడా ఊడిపోయాయి. ట్రైన్ పట్టాలన్నీ గాల్లో వేలాడుతున్నాయి. బ్రిడ్జి కూలిపోయింది. ఈ సన్నివేశాన్ని చూసినటువంటి గొర్రెల కాపరి, అరే ఈ ట్రైన్ దాని మీదుగా వెళ్ళిపోతే అది సాక్షాత్తుగా వెళ్ళిపోయి అది నదిలో పడిపోయి ఆ ట్రైన్ లో ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులందరూ కూడా చచ్చిపోతారు. ఎట్లా ఏం చేయాలా అనుకొని గొర్రెల కాపరి ఆ మందను విడిచిపెట్టి చొక్కా విప్పేసి ఆ ట్రైన్ ఎదురుకు పోయి చొక్కా ఆపుతూ ఉన్నాడు. ఆపండి అని చేస్తూ ఉన్నాడు. అయినా కానీ ట్రైన్ ఆగట్లేదు. ఈయన ఆర్తనాదాలు చేస్తూ ఉన్నాడు, చాలా కేకలు వేస్తూ ఉన్నాడు, చేతులు ఎత్తుతూ ఉన్నాడు. ట్రైన్ ఆపండి అది కేకలేస్తూ ఉన్నాడు. చొక్కాలు విప్పుగా విసురుతున్నాడు, అటు ఇటు ఊపుతూ ఉన్నాడు. అయినా కానీ ట్రైన్ ఆగట్లేదు. చివరికి దూరం నుండి డ్రైవర్ చూసి ఏదో అపాయం అనుకొని కాస్త స్లో అయింది. కానీ స్లో అయిన తర్వాత ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళాడు. ఆపండి అనేసరికి చివరికి ఆ ట్రైన్ అబ్బాయిని గుద్దేసింది. ఆ ట్రైన్ అతన్ని తొక్కుకుంటూ రక్తం అంతా చింది ఆ ట్రైన్ కంతా పడ్డది. చివరికి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ట్రైన్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఎందుకు ఈ యొక్క వ్యక్తి ఎందుకు ఈ ట్రైన్ ఆపాడు అని ఆ ట్రైన్ డ్రైవరు దిగి చూస్తే అతడు చచ్చిపోయి ఉన్నాడు. ట్రైన్ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు అకస్మాత్తుగా ఇక్కడ ఆఫ్ చేశారేంటి? అర్జెంటుగా మేము వెళ్ళాలి, ఎందుకు వేరే ట్రైన్ ఏం రావట్లేదు కదా, ఎందుకు ట్రైన్ ఆఫ్ చేశారు అనుకొని ప్రజలందరూ కూడా ఆ ట్రైన్ నుంచి దిగి చూశారు. దిగి చూసేసరికి ఆ వ్యక్తి చచ్చిపోయి ఉన్నాడు. ఎందుకు ఈయన అడ్డం వచ్చాడు అనుకొని చూస్తూ ఉన్నారు. కాస్త కొంతమంది అది చూసేసరికి ఆ ట్రైన్ పట్టాలన్నీ కూడా ఆ బ్రిడ్జి కూలిపోయి అన్ని ఊగిసలాడుతున్నాయి. ఊగిసలాడుతున్న తర్వాత అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు కదా, ఓహో
ఈ అబ్బాయి మనల్ని తప్పించుట కొరకై. ఒకవేళ ఈ ట్రైను ఆ పట్టాల నుంచి వెళ్ళిపోతే అందరూ కూడా చచ్చిపోతాం, మనం అందరం కూడా చనిపోతాం. కానీ ఈ అబ్బాయి ఏం చేశాడు అంటే మనందరం బ్రతుకుట కొరకై తన ప్రాణాన్ని అర్పణముగా అర్పించాడు. ఈ రోజు మనం అందరం సజీవులుగా, ఈ రోజు మనం అందరం ప్రాణముగా ఉన్నాము అంటే ఆ యవనస్తుడైనటువంటి ఆ గొర్రెల కాపరి మన కోసం ప్రాణం పెట్టాడు కదా అనుకొని వాళ్ళందరూ కూడా దుఃఖచిత్తులయ్యారు, వాళ్ళందరూ కూడా కన్నీళ్ళు అయ్యారు. నిజమే, దేవుని బిడ్డలారా, యేసయ్య త్యాగం కూడా అలాంటిది. దేవునికి స్తోత్రాలు. ఆయన మనందరి కొరకు చనిపోయి మనందరి కొరకు ప్రాణం ఇచ్చి మనల్ని బ్రతికించాడు. ఆయన క్రీస్తులో మనల్ని బ్రతికించాడు. ఈ రోజున మనం సజీవులుగా ఉన్నాం. ఈ రోజున మనం సజీవులుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఇదిగో మన ప్రభు అని యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఆ గొర్రెల కాపరి ఏ విధంగా ఒక్కడు చచ్చిపోయి అందరిని బ్రతికించాడు. యేసయ్య ఆయన చచ్చిపోయి మనందరిని బ్రతికించాడు. ఆ విధంగా ప్రభు యొక్క గొప్పతనం అనేది ప్రభు యొక్క వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. అయితే మనం చదివినటువంటి ఆ 30వ అధ్యాయం 15వ వచనం 16వ వచనంలో తృప్తి పడనివి మరియు నాలుగు కలవని మనం చదువుతున్నాం. దాంట్లో మొట్టమొదటిది ఏమిటంటే పాతాళానికి తృప్తి లేదు. పాతాళానికి ఏమి లేదు, తృప్తి లేదు. తర్వాత రెండవది ఏమిటి అంటే కనని గర్భము అని వాక్యం సెలవిస్తుంది. కనని గర్భానికి కూడా తృప్తి ఉండదు. గర్భఫలం లేకపోతే మరి ఈసారైనా నాకు కలుగుతుందేమో, ఈసారైనా గర్భం అందిందేమో అని కనని గర్భము ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటది. కనని గర్భానికి తృప్తి లేదు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. తర్వాత నీరు చాలును అననే భూమి అంటే భూమిలో ఎన్ని నీళ్లు పోసినా గానీ ఆ భూమి చాలును అంటదా? ఎన్నైనా పోయండి, ఎన్ని పైహెచ్పీలు ఆ మోటార్లు పెట్టినా కానీ, పెద్ద పెద్ద మోటార్లు పెట్టినా కానీ ఆ నీళ్ళన్నీ కూడా భూమి ఏం చేస్తుంది, ఆగేస్తుంది. ఇక చాలు అంటది ఆ భూమి అని వాక్యం సెలవిస్తుంది. నాలుగవది ఏమిటి అంటే చాలు అని అగ్ని అన్నమాట. అగ్ని ఎంత కాల్చినా కానీ ఇక నేను కాలను అంటదా? అది ఎంత పెద్ద పెద్ద పర్వతాలైనా గుట్టలైనా అన్ని కూడా కాల్చేస్తుంది. చాలును అనని అగ్ని అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రభు యొక్క సన్నిధిలో ఏ విధంగా ప్రభు మనం తృప్తిపరచాలనుకుంటున్నాడో ఒక 4 విషయాలు మీకు తెలియపరుస్తాను. దాంట్లో మొదటిది మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా ప్రవచన గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనములో నా జనులు నా ఉపకారమును తెలుసుకొని తృప్తి పొందుదురు అని మరి ఇర్మియా భక్తుడు తెలియపరుస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని యొక్క ఉపకారమును తెలుసుకొని మనం తృప్తి చెందాలి. దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క ఉపకారాలు మనము తెలుసుకొని దేవుని యొక్క ఉపకారాల చేత మనం తృప్తి చెందాలి. చూస్తారా, కొంతమంది జీవితంలో తృప్తి ఉండదు. వారు ఎంత తిన్నా వారికి తృప్తి ఉండదు, ఎంత త్రాగినా వారికి తృప్తి ఉండదు, ఎంత డబ్బున్న వారికి తృప్తి ఉండదు. చూసారా, ఇంకా ఏదున్నా కానీ వారి జీవితంలో తృప్తి ఉండదు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నా జనులు నా ఉపకారము తెలుసుకొని వాళ్ళు తృప్తి చెందాలి అని వాక్యము సెలవిస్తుంది. దేవుని ఉపకారాలు తెలుసుకొని మనం తృప్తి చెందాలి. చూసారా, కీర్తనకారుడు ఒక చక్కటి మాట రాస్తున్నాడు. 103వ కీర్తన 2వ చరణం చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవునికి స్తోత్రాలు. దేవుడు చేసినటువంటి ఉపకారములలో దేనిని మరువద్దు. మనం ఆయన ఉపకారాలను జ్ఞాపకం చేసుకొని మనం తృప్తి చెందాలి. ఉపకారం అంటే చూసారా, ఒక రిఫరెన్స్ మీకు చూపెడతా. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవండి. 6:12 వచనం, 11-12 వచనాలు. నీవు త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించి యెహోవాను
మరువకుండా నువ్వు జాగ్రత్త పడుము. దేవునికి స్తోత్రాలు. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడంటే, వారు నాటని ద్రాక్ష తోటలను చూసారా, ఒలీవ తోటలను వారికి ఇచ్చినట్టుగా వాక్యము సెలవిస్తుంది. అంటే వారికి అలాంటి సమృద్ధిని దేవుడు కలగజేస్తాడు. వారు నాటలేదు, వారు పండించలేదు. అయితే వారు నాటినటువంటిది, వారు పండించినటువంటి ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను అన్ని కూడా దేవుడు వారికి సమృద్ధిగా ఇచ్చాడు. అయితే మీకు అలాంటి ఉపకారం చేశాడు కాబట్టి మీరు తిరిగి తృప్తి పొందిన తర్వాత యెహోవా ఎవడు అని మీ హృదయంలో గర్వించవద్దు. చూసారా, దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను మనం మర్చిపోవద్దు. ఏ కార్యం మన పట్ల చేశాడో, ఏ అద్భుతం మన పట్ల చేశాడో, ఏ మేలు మన పట్ల చేశాడో, ఏ గొప్ప కార్యం మన పట్ల చేశాడో వాటిని మనం మరవద్దు అనమాట. దేవుడు చేసిన ఉపకారాలని 8వ అధ్యాయం కూడా మనకు ఒక మాట దొరికింది. 10వ వచనంలో 8:10 నీవు తిని తృప్తి పొంది నీ దేవుడని యెహోవాను మంచి దేశమును బట్టి ఆయన స్తుతింపాలి. చూసారా, నువ్వేం చేయాలంటే తిని తృప్తి పొందిన తర్వాత నీ దేవుడిని యెహోవాను స్తుతించాలి. స్తుతించాలి కానీ స్తుతించకుండా నువ్వు ఉండవద్దు, స్తుతించకుండా నువ్వు మర్చిపోవద్దు. అదే ఆయన చేసిన ఉపకారంలో దేవుని కూడా మనం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రాలు. నీ పట్ల ఏ కార్యం చేసినా, ఏ అద్భుతం చేసినా, నీ రోగాన్ని తీసివేసిన, నీ సమస్య తీసివేసిన, నీ అప్పు తీసివేసిన, నీ అనారోగ్యం తీసివేసిన అదే ఉపకారం అన్నమాట. ఆ ఉపకారాన్ని బట్టి నువ్వు ఏం చేయాలంటే తృప్తి చెందాలి. నా దేవుడు నాకు మేలు చేశాడు, దేవునికి స్తోత్రాలు. నా దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు, నా దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు, దేవునికి స్తోత్రాలు. ఒకప్పుడు నేను ఎంతో కన్నీళ్ల మధ్యలో ఉన్నాను, ఒకప్పుడు రోగిగా ఉన్నాను, ఒకప్పుడు బలహీనురాలుగా ఉన్నాను, ఒకప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాను. నా దేవుడు నడిపించాడు, నా రోగాన్ని తీసివేశాడు, నాకు ఆయుష్ ఇచ్చాడు, నా కుటుంబాన్ని కట్టాడు, నాకు మేలు చేశాడు. అదే ఉపకారం. ఆ ఉపకారాల ద్వారా మనం ఏం చేయాలంటే తృప్తి చెందాలి. దేవునికి ఇష్టం. ఏం చేసినావయ్యా నాకు మేలు, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన పోతున్నా అని మన దేవుడి మీద సనగవద్దాడు, గొనగవద్దాడు. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనం ఏం చేయాలంటే తృప్తి చెందాలి. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. అది మొదటిదన్నమాట. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎట్లా తృప్తి చెందాలి అంటే దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, ఉపకారాన్ని బట్టి మనము ప్రభు యొక్క సన్నిధిలో తృప్తి చెందాలి అని తెలియపరుస్తున్నాను. రెండవది కూడా మీకు తెలియపరుస్తాను. చూడండి, 147వ కీర్తన 14వ వాక్యాన్ని చదవండి. 147వ కీర్తన 14వ వచనంలో నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డల కీర్తనకారుడు చక్కటి మాటలు రాస్తూ ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేసేటువంటి వాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన యొక్క జీవితాల్లో సమాధానం కలుగజేయవాడు. ఆయన సమాధాన కర్త అని వాక్యం సెలవిస్తుంది. ఆయన సమాధానానికి అధిపతి అని వాక్యం సెలవిస్తుంది. ఆయన సమాధానం ఇచ్చేటువంటి వాడు. నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. నీ సరిహద్దుల్లో, ఇదిగో నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేటువంటి వాడు. మంచి గోధుమలతోటి ఆయన నిన్ను తృప్తిపరిచేటువంటి వాడని దేవుని యొక్క వచనాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. మంచి గోధుమలు అంటే ఆహారం చేత ఆయన తృప్తిపరిచేటువంటి వాడు. ఆహారం చేత తృప్తిపరిచేటువంటి వాడు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మరియు 3 దినాల ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశారు. కొండ మీద ఆయన ప్రసంగం చేశాడు. 3 రోజులు అయిపోయిన తర్వాత ప్రజలందరూ ఆకలితో పంపించుట ప్రభుకి ఇష్టం లేదు. ఇదిగో మీరు భోజనం పెట్టండి అని తన శిష్యులకు చెప్తాడు. ప్రభువా, భోజనం పెట్టడానికి 100 మందా, 50 మందా, 200 మందా, దాదాపుగా 1000 మంది ఉన్నారు కదా, ఇంత ఆహారం ఎక్కడి నుండి మీరు తీసుకురాగలమని శిష్యులు ప్రభుతో చెప్పిన తర్వాత ప్రభు అంటాడు, మీ అంత ఏమైనా ఉన్నదని చెప్పేసరికి ఒక చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. అంత బాబులు ఆ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉండేసరికి ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని దాన్ని ప్రభు మల్టిప్లై చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని అందరికి పెట్టండి, అందరిని పచ్చిక మీద కూర్చొని పెట్టేసరికి అందరు కూడా కూర్చుంటారు. ఆ 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఆశీర్వదించి అందరికి పెట్టిన తర్వాత వారు తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు ఎత్తినట్టుగా వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రాలు. చూసారా, యోహాను సువార్తలో ఉందా మాట చదవండి.
6వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా. హల్లెలూయా. అమ్మాట చదవండి. వారు తృప్తిగా తిన్న తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలను పోగు చేయుడి చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత మొత్తం మిగిలిన 5 యావల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు. ఈ ముక్కలన్నీ ఆడి, ఈ 12 గంపలు ఆడి అంటే వడ్డిస్తున్నప్పుడు ఎగిరిపడ్డటువంటి రొట్టెలు, కింద పడ్డటువంటి ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు అవన్నీ కూడా సమకూర్చండి. దేన్ని నష్టపోకుండా మీరు నష్టం చేయొద్దు అని ప్రభు చెప్తాడు. ప్రభు స్తోత్రం. అందుకే దేవుని బిడ్డమైనటువంటి మనం అన్నం మంచిగా పడేయద్దు. మనం అన్నం సరిపడబెట్టుకోవాలి. ఇలా సరిపడబెట్టుకోవాలి. అన్నాన్ని మనం చేయొద్దు. దేవుడు మనకి ఇచ్చిన ఆహారం కాబట్టి. చేశారు కొంతమంది వండినట్టే పడేస్తూనే ఉంటారు. మళ్ళీ సపరేట్ కావాలి. మళ్ళీ వాడు సజ్జానం తెలుసుకోవాలి. తినాలి. పడదండి, పడేయకూడదు. ప్రభు చెప్పాడు కదా, అవన్నీ పడిపోయినటువంటి అన్ని కూడా మరలా పోగు చేసిన తర్వాత ఇన్నెత్తిన 12 గంపలు ఎత్తారు. ప్రభు స్తోత్రాలు. దేవుని బిడ్డలుగా మనకి ఇచ్చినటువంటి ప్రభు మనకి ఇచ్చాడు. చూసారా, అనుదిన ఆహారం ప్రభు మనకు దయచేసేటువంటి వాడు. మంచి గోధుమలతో ఆయన తృప్తిపరిచేటువంటి వాడు. కనుక ఈ విధంగా 12 గంపలు ఎత్తినట్టుగా దేవుని యొక్క వచనాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాం. ఇంకొక రిఫరెన్స్ దీనికి మీకు ఇస్తాను. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 53వ వాక్యాన్ని చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయం 53వ వచనం. ఆకలి కొనిన వానికి మంచి పదార్థముతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశారు. చూసారా, ఆకలి కొనినటువంటి వాడికి దేవుడు సంతృప్తి చేత తృప్తి పరిచాడు. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆకలి కొనినటువంటి మన జీవితాలను దేవుడు ఆహారం చేత తృప్తి పరిచేవాడు. దేవుని వాక్యము చేత మనం తృప్తి పరిచేవాడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము ఇదిగో నా ఆత్మకు ఆహారం అంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము చేత మనం తృప్తిపరిచేటువంటి వాడు ఆయన. ఆయన ఉపకారముల చేత తృప్తిపరిచేటువంటి వాడు. తన బిడ్డలకు ఎలాంటి ఆహారం కావాలో, ఎలాంటి ఆహారం చేత తన బిడ్డలు తృప్తి చెందుతారో అలాంటి ఆహారాన్ని మనకు కలిగించేటువంటి వాడు. అలాంటి ఆహారాన్ని మనకి ఇచ్చేటువంటి వాడు. ఆయన ఆహారమే వాక్యమైనటువంటి ఆహారం. ఆ వాక్యమైనటువంటి ఆహారాన్ని మనం భుజిస్తూ ఉండాలి. దాన్ని నెమరవేస్తూ ఉండాలి. దాని ద్వారా మన జీవితాన్ని కట్టుకోవాలి. దాని ద్వారా మన జీవితాలు పొదిగించుకోవాలి. దాని ద్వారా మన జీవితాలు ఆశీర్వాదకరంగా నడిచేటువంటి వారంగా ఉండాలి అనేది ఈ వాక్యం యొక్క సారాంశం అని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. 3వ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, కీర్తనకారుడు రాసినటువంటి 65వ కీర్తన 4వ వచనం మనం చదివినటువంటి ఆ కీర్తన భాగాన్ని మనం చదువుదాం. నీ పరిశుద్ధ చదవటమా, నీ ఆవరణములో నివసించుట, నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాం. చూసారా, 3వ తృప్తి దేవుని బిడ్డలు ఏ విధంగా ఆయన తృప్తి పరుస్తాడు అంటే, దేవుని యొక్క మందిరములో నుండి, మందిరము ద్వారా మనల్ని దేవుడు మేలుల చేత తృప్తి పరుస్తాడు. అంటే ఆయన మందిరములో మేలులు దాచి ఉంచాడు అనేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రాలు. ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి చెందుతూ ఉన్నారు అని కీర్తనకారుడు మరియు 36వ కీర్తన 8వ వచనంలో నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు అని కీర్తనకారుడు రాస్తున్నట్టుగా వాక్యము సెలవిస్తుంది. అంటే మందిరములో దేవుడు మేలులు దాచి ఉంచుతాడు. మందిరంలో దేవుడు ఆశీర్వాదాలు ఉంచుతాడు.
మన మందిరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మందిరానికి రావాలి. ఆయన మందిరంలో మేలులు దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రాలు. మందిరంలో మేలులు దాచిపెట్టాడు. అదే వాక్యం సెలవిస్తుందన్నమాట. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలుల చేత మేము తృప్తి పొందుతున్నాము. దేవుని యొక్క మందిరం ఏముంటాయట? మందిరానికి రావాలి దేవుని బిడ్డలు. మందిరంలో దేవుడు మేలు దాచి ఉంచాడు కాబట్టి ఆ మేలు అనేది మనం పొందుకుంటామని దేవుని యొక్క వచనాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాను. 103వ కీర్తన 5వ వచనంలో కూడా పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళు ఎట్లా తృప్తిపరుస్తున్నాడు అంటే మేలుల చేత తృప్తిపరుస్తున్నాడు. ఆయన మేలులు చేస్తూ ఉన్నాడు. మనకు ఆయుష్ ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు. ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తున్నాడు. సమాధానాన్ని కలగజేస్తున్నాడు. నెమ్మది కలగజేస్తున్నాడు. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ దేవుడు తన ప్రేమ చేత వాటినన్నింటినీ కూడా విడిపించి ఒక సమాధానాన్ని కలగజేస్తున్నాడు. అదే దేవుడు తన యొక్క మేలుల చేత మన తృప్తి పొందిస్తున్నాడని దేవుడి వచనాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. 4 విషయాలు కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 23వ వాక్య భాగాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 33:23లో అక్కడ నఫ్తాలి గురించి మనం చూడగలుగుతున్నాం. నఫ్తాలి అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే పోరాడి గెలిచినటువంటి వాడని వాక్యం సెలవిస్తుంది. అంటే తన యొక్క తల్లి మరి గర్భఫల విషయంలో పోరాడినట్టుగా దేవుని యొక్క వాక్యం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రాలు. తన సహోదరికి గర్భఫలం అందింది, ఈమెకు గర్భఫలం అందలేదు. అలాంటి పరిస్థితుల్లో పోరాడి గెలిచింది అన్నమాట. దేవుడి దగ్గర ప్రార్థన చేసింది, ప్రభువా నాకు గర్భఫలం కావాలి అని దేవుడి దగ్గర పోరాడింది. ఆ పోరాడినటువంటి పోరాట ఫలితమే నఫ్తాలి అని తన కుమారుడికి పేరు పెట్టింది. ఆ నఫ్తాలిని దేవుడు ఆశీర్వదించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. నఫ్తాలి దాసి కుమారుడు అయినప్పటికీ, అన్నలు పెట్టనలో ఆ ఎగతాళి చేసినప్పటికీ నఫ్తాలిని దేవుడు ఆశీర్వదించాడు. నఫ్తాలి సరిహద్దులు విశాలపరిచాడు. చూసారు ఒక వాక్యాన్ని మీరు చదవండి. 33వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవండి. నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. చూసారా? దేవునికి స్తోత్రాలు. కుమారుడు ఎంతగా దీవించబడ్డాడో చూడండి. ఆ తల్లి ప్రార్థన చేసింది, ప్రభువా నాకు కుమారుని దయచేయి అని ప్రార్థన చేసింది. పోరాడింది, దేవుడితోటి పోరాడింది కాబట్టి దేవుడు ఆ కుమారుని ఆశీర్వదించి కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. ఆ తల్లి కన్నటువంటి ఆ నఫ్తాలి దీవెన చేత నింపబడ్డాడు, కటాక్షం చేత నింపబడ్డాడు అని దేవుని వచనం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఆది కాండంలో కూడా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 49వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే, నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును అనే వాక్యం సెలవిస్తుంది. నఫ్తాలి విడువబడిన లేడి అన్నమాట. అంటే లేడి గంతులు వేస్తుంది, లేడి వలె గంతులు వేస్తుంది. అతడు ఇంపైన మాటలు పలుకును, అతడు మంచి రుచికరమైనటువంటి మాటలు పలుకును, అతడు దీవెనకరమైనటువంటి మాటలు పలుకును. ఇదిగో నా కటాక్షము నఫ్తాలికి ఉంచుతాను, కటాక్షము చేత తృప్తి పొందుతాడు నఫ్తాలి అని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు తన కటాక్షము ద్వారా మనం తృప్తిపరిచేటువంటి వాడు. ఆయన కటాక్షం మన మీద ఉండాలి. ఇంకొక మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 47వ వచనంలో అక్కడ ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుని బిడ్డలారా, 4 విషయాలు మీకు చెప్పాను. మొదటిగా ఏమి చెప్పానంటే, ఆయన తన ఉపకారముల చేత మనల్ని తృప్తిపరిచేటువంటి వాడు. రెండవది ఏమిటంటే, మంచి గోధుమల చేత, ఆహారము చేత ఆయన తృప్తిపరిచేటువంటి వాడు. మూడవది ఏమిటంటే, ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన ఆయన మనల్ని తృప్తిపరిచేటువంటి వాడు, అంటే మేలుల ద్వారా తృప్తిపరిచేటువంటి వాడు. నాలుగవది ఏమిటంటే, ఆయన కటాక్షము చేత, ఆయన కరుణా కటాక్షము చేత మనల్ని తృప్తిపరిచేటువంటి వాడని దేవుని యొక్క వచనాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాం. ఇర్మియా భక్తులు చక్కటి మాటను రాస్తారనమాట. ఇదిగో కృంగినటువంటి వారిని, కృషించినటువంటి వారిని మేలుల చేత నేను తృప్తిపరుస్తాను అని మరి ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో
వాక్యం చూడగలుగుతాం. కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, కృషించిపోయి ఉన్నారో వారిని తృప్తిపరచగలిగినటువంటి దేవుడు, బలహీనను తృప్తిపరచగలిగినటువంటి దేవుడు, ఆహారం లేనటువంటి వారిని తృప్తిపరచగలిగినటువంటి దేవుడు, మేలు పొందినటువంటి వారిని తృప్తిపరిచే దేవుడు అని దేవుడు వచనాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. ఆ విధంగా మనం ముందుకు సాగుదాం. దేవుడి మాట మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమె చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. అందరూ ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం.